సార్. హలో అండి. మీ పేరు? కళ్యాణ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ అండి, కంకిపాడు. ఓకే. మీరు బుక్ లవరా? అవునండి, బుక్ లవర్తో పాటుగా బుక్ రైటర్ని కూడా. వావ్! అవునా? ఎన్ని బుక్స్ రాశారు సార్? మేడం, ఒక బుక్ కంప్లీట్ చేశాను. బుక్ ఓకే. పేరు సైలెంట్ క్రైసిస్. ఓకే. అండ్ ఈ బుక్ మెయిన్ మోటో వచ్చేసరికి పిల్లల గురించి రాశాను. ఓకే. సెకండ్ బుక్ వచ్చేసరికి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద రాస్తున్నాను. పర్సనల్ డెవలప్మెంట్ ప్రస్తుతానికి వర్కింగ్లో ఉంది. ఈ ఫస్ట్ బుక్లో నేను చూసిన కొన్ని ఇష్యూస్ని చలించి నేను కొంచెం పుస్తకం రాశాను. ఇందులో ముఖ్యంగా పిల్లలు మొబైల్ ఫోన్ ఎడిక్షన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతున్నారు, దానివల్ల వచ్చే నష్టాలని పేరెంట్స్కి టీచర్స్కి అర్థమయ్యేలాగా రాశాను. ఒక చాప్టర్లో చిన్న కాలంలోనే వాళ్ళు ఎర్లీ రిలేషన్స్లో వెళ్ళి దానివల్ల వాళ్ళ లైఫ్ని ఎలా స్పాయిల్ చేసుకుంటున్నారు అని టాపిక్ని ఎంచుకొని దానిపైన కూడా రీసెర్చ్ చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, దానికి సైకలాజికల్గా, సోషల్గా, అలాగే పేరెంటల్ సపోర్ట్ ఎలా ఉండాలనే విషయాలు రాశాను. మూడో చాప్టర్లో మాత్రం చాలా ముఖ్యంగా ఏం చేశానంటే, పిల్లలు ఈ కాలంలో నేర్చుకుంటున్న ప్రోకాస్టినేషన్ కానీ, లేకపోతే చదువులో వాళ్ళు పాసివ్ లెర్నింగ్ మోడ్ వెళ్ళడానికి కారణాలని, దానికి సొల్యూషన్స్ కూడా రాశాను మేడం. ఈ పూర్తి పుస్తకాన్ని కేవలం పేరెంట్స్కి, టీచర్స్కి, ఈ జనరేషన్ పిల్లలకి ఒక అవేర్నెస్ కల్పించడం, ఈ జనరేషన్ పిల్లలకు వచ్చే ఇబ్బందులు ఓవర్కమ్ అవడానికి సహాయం చేసేలాగా రాశాను మేడం. ఈ జనరేషన్ పిల్లలు ఫేస్ చేస్తున్న కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చదవాలనుకుంటున్నారు, చదవలేకపోతున్నారు. ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ఇలాంటి ఇష్యూస్ని ఓవర్కమ్ అవ్వడానికి పర్సనల్ డెవలప్మెంట్లో క్రిటికల్ ఎలిమెంట్స్ని అడ్రస్ చేస్తూ రాయాలని ఒక సంకల్పం ఉంది మేడం. ఖచ్చితంగా అది చేస్తానని నమ్మకం కూడా ఉంది.